చిత్రాడ సభా ప్రాంగణానికి జన సైనికులు భారీగా చేరుకుంటున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు జనసేన ఎమ్మెల్యేలు, వీఐపీలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరోవైపు కార్యకర్తల కోసం ఎక్కడికక్కడ ఫుడ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాడకు బయలుదేరి వెళ్లారు. చిత్రాడ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా చిత్రాడ సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ శ్రీదేవి, మొత్తానికి 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం, ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఏడాది అధికారాన్ని అనుభవించినటువంటి జనసేన అధికారంలోకి వచ్చినటువంటి తొలిసారిగా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తుంది. ఈ పార్టీ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పిఠాపురంకి సమీపంలో ఉన్నటువంటి చిత్రాడ అనేటువంటి గ్రామంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. భారీ ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా చిత్రాడకు చేరుకుంటున్నారు. ఎస్పెషల్లీ మార్గాలన్నీ కూడా చిత్రాడ వైపు చూపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకి వస్తున్నారు. కొంతమంది విదేశాల నుంచి కూడా జన సైనికులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి భారీ ఎత్తున ఇతర దేశాల్లో ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ సభకు హాజరవుతున్నారు. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సభగా వాళ్ళు పిలుస్తున్నారు. ఎందుకంటే జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగినటువంటి జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి గెలుపొందిన తర్వాత పార్టీ క్యాడర్ తోటి ముఖాముఖిగా ఒక్కసారి కలిసేటటువంటి మొదటి సభ కాబట్టి పెద్ద సంఖ్యలో ఇక్కడికి పార్టీ క్యాడర్తో కూడా తరలి వస్తున్న పరిస్థితి. సో మొత్తాన్ని మనం చూడొచ్చు, కాకినాడ చిత్రాడ మార్గంలో పెద్ద సంఖ్యలో జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం స్వాగత తోరణాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, అంతేకాకుండా ఆయన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. వచ్చేటటువంటి కార్యకర్తలు, నాయకులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో విజువల్స్లో చూస్తున్నాం, ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కనీసం ఇక్కడ ఎండలో నిలబడడం కూడా కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ జనసేన సభ సాయంత్రం 5 గంటలకి ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ ఎండ వేడిమిని కూడా తట్టుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసేన నాయకులకు సంబంధించినటువంటి జనసేన మీద ఉన్నటువంటి అభిమానము బాణుడి బగబగల ముందు చిన్నబోయిందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఇక్కడికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులంతా కూడా తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బస్సులు, అంతేకాకుండా కార్లు, అలాగే 2 వీలర్స్ ద్వారా, అంటే ఏ వాహనం కనిపించినా సరే ఆ వాహనం అంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి వాహనంగా చూడొచ్చు. ప్రస్తుతాన్ని మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో భారీ సంఖ్యలో, అంటే బయట నుంచి వచ్చేటటువంటి బస్సుల్లో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేవలం ఈ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నటువంటి సభ కావడంతో ఈ సభకి సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళంతా కూడా పెద్ద జెండాలతోటి, అంతేకాకుండా ముఖ్యంగా తమ అధినాయకుడు, అంటే తమ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ని చూసేందుకు ఇక్కడికి వస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి తొలి సభ కావడంతో ఈ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు? రాజు, మీరు చెప్పినట్టుగానే ఇంతకు ముందు కూడా మనం ఇంకొక ప్రతినిధి పిటిసి ఒకసారి మనం చూసాము. 87 ఏళ్ల ముసలి తాత కూడా పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం చూపించాడో ఆ విజువల్స్లో మనం చూసాము. అంటే ఏంటి అసలు 12వ ఆవిర్భావ దినోత్సవ ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఎవరు ఇంత ఎండని లెక్క చేయకుండా వస్తున్నారు అంటే ఈ ప్రత్యేకత అంటే ఏ విధంగా సంతరించుకుంది అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చెప్పారు ఇందాక, ఒక వృద్ధులే కాదు,
చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లలు మీన్స్ ఒక బాలింత ఆమె బిడ్డని చేతిలో పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నా బిడ్డకి పేరు పెట్టాలి అని చెప్పేసి, ఇంకా కూడా ఆమె బాలింతే మొత్తం కూడా చెవులకి గుడ్డలు చుట్టుకొని ఆ బిడ్డని చేతిలో చాలా సురక్షితంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు కూడా మేలు జరుగుతుంది. ఆయన ఒక ఆశాదీపం అనేటటువంటి అంశం స్ఫురించే విధంగా ఈ విధంగా ఇక్కడికి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎండ చూస్తున్నాం, భారీ ఎత్తున ఉంది. అసలు ఎండ ఇక్కడ నిలబడడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇంత పెద్ద ఎండని కూడా లెక్క చేయకుండా ఎస్పెషల్లీ టూ వీలర్స్లో కూడా, అంటే చాలా దూరం నుంచి, ఇందాక మనం ఒక అబ్బాయితో మాట్లాడితే శ్రీకాకుళం నుంచి అతను టూ వీలర్లో ఇక్కడికి వచ్చానని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక అతను నాగార్జున సాగర్ నుంచి టూ వీలర్లో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే చాలా దూరం నుంచి కూడా వీళ్ళంతా ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం, పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపం, పవన్ కళ్యాణ్ వల్ల ఖచ్చితంగా తమ భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి అంశంతో వచ్చినటువంటి పరిస్థితి. ఇందాక నేను చెప్పినట్టు ఒక మహిళ బాలింతగా ఉండి తన పురిటి బిడ్డను తీసుకొచ్చిందంటే తన బిడ్డ భవిష్యత్తుకి భరోసా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి తీరు నిజంగా ఇది వాస్తవంగా ప్రతి ఒక్కరిని కూడా కనువిప్పు కల్పిస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి మాటలు కావచ్చు, చేసేటటువంటి చేష్టలు కావచ్చు, రెండు కూడా ఒకటే. వాస్తవంగా రాజకీయ నాయకుడు అంటే చెప్పేటటువంటి మాటలు వేరుగా ఉంటాయి, చేసేటటువంటి చేష్టలు వేరుగా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి, జీవన శైలి, ఆయన జీవన విధానం, ఆయన చెప్పేటటువంటి మాట అన్నీ కూడా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి. అంతేకాకుండా పర్ఫెక్ట్గా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూడవచ్చు యువకులు కేరింతలతోటి, ఉత్సాహంతో ఏ విధంగా జనసేన సభకు వెళ్తున్నారని చూడొచ్చు. అయితే మీరు ఇందాక అడిగినట్టు అసలు ఈ 12వ ఆవిర్భావ సభ స్పెషాలిటీ ఏంటి అంటే, 10 సంవత్సరాలు వీళ్ళంతా కూడా పోరాటం చేశారు. 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అంతేకాకుండా జనసేనకు సంబంధించిన నాయకులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి కూడా బయటికి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఆయన వైజాగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ హోటల్లో నుంచి కూడా ఆయన బయటికి అడుగు పెట్టనివ్వనటువంటి పరిస్థితి. రోడ్డు మీద పడుకున్నటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అయితే అక్రమ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి వేధించారు. ఈ 10 ఏళ్ల పాటు అంటే ఇంట్లో వాళ్ళని తిట్టినా, తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసినా, ఏం చేసినప్పటికీ కూడా కేవలం తనను నమ్ముకున్నటువంటి ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే రాక్షస పాలన అంతమొందించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డారు. ఇక మిగిలిన సంవత్సరం అంటే 2024 నుంచి ఇప్పుడు 2025 వరకు అధికారాన్ని చూశాడు. సో అధికారంలోకి వచ్చారు అంటే 10 ఏళ్ల పాటు పడినటువంటి శ్రమ, ఏడాది పాటు అనుభవించినటువంటి అధికారం. సో ఈ 11 ఏళ్లకు సంబంధించి మిళితం చేసే విధంగా ఈ సభ జరగబోతోంది. పోరాటాలు చేస్తే దక్కేటటువంటి అవకాశాలు, పోరాటం చేయడం వల్ల లభించేటటువంటి విజయాలు ఏంటి అనే దానికి జనసేన పార్టీనే చక్కటి ఉదాహరణ. ఎందుకంటే మనం చూసాం 2019 సందర్భంలో కనీసం పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా తాకనీయమని చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేటు తోటి పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలవడం అనేది నిజంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్, అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి చరిష్మా, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, వీటన్నిటినీ కూడా ఈ 12 ఏళ్ల పాటు చూశారు. ఈ 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసేటటువంటి ఒక కీలక ప్రకటన ఉండబోతోంది. ఏంటి ఆ కీలక ప్రకటన అంటే, పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ప్రకటన చేస్తారు, ఈ 12 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రస్థానాన్ని ఏ విధంగా పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తారు, ఇవాళ ఆయన చేసేటటువంటి ఆ కీలక ప్రకటన క్యాడర్కి ఎలాంటి ఉత్సాహం ఇవ్వబోతోంది అనేటటువంటి దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు, అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే, మరోపక్క డిప్యూటీ సీఎం. అయితే ఇప్పుడు ఆయన దేశానికి సంబంధించినటువంటి ఒక దేశ స్థాయిలో, ఆయన జాతీయ స్థాయిలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఖచ్చితంగా జనసేన పార్టీని జాతీయ పార్టీగా
ప్రకటిస్తే బాగుంటుందేమో అనేటటువంటి వాదన ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చాలా బలంగా విశ్వసిస్తుంది. ఎందుకంటే తాము ఈరోజు 100% స్ట్రైక్ రేట్ తోటి గెలుపొందడమే కాకుండా ఈ 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్తో పాటు పక్కనే ఉన్నటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు కూడా పోటీ చేస్తే ఖచ్చితంగా అక్కడ గెలుపు ఖాయమని తెలుస్తుంది. మహారాష్ట్ర ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ, మహారాష్ట్ర ఎన్నికలు ఎక్కడ? మరి మహారాష్ట్రలో ఆయన ఏదైతే ప్రచారం చేసినటువంటి అన్ని స్థానాల్లో ఒక లాతూర్ సిటీ మినహా దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి అభ్యర్థులంతా కూడా. మరి అలాంటిది జనసేన పార్టీ జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందితే ఖచ్చితంగా తమ పార్టీకి విజయం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రాజు